గుడ్ మార్నింగ్ ట్రేడర్స్, దిస్ ఈజ్ రోషన్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అండ్ మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ప్రీ మార్కెట్ అండ్ పోస్ట్ మార్కెట్ అనాలిసిస్ వీడియోస్ అయితే డైలీ అప్లోడ్ వస్తాయి. అండ్ ఈరోజు 20th ఫిబ్రవరి ప్రీ మార్కెట్ అప్డేట్ చూసే ముందు నిన్నటి 19th ఫిబ్రవరి అంటే మండే మార్కెట్ లెవెల్స్ ఒకసారి క్రాస్ చెక్ చేద్దాం. సో నిన్నైతే మార్కెట్ గ్యాప్ అప్ ఓపెన్ అయింది కదా, గ్యాప్ అప్ ఓపెన్ అయింది అండ్ మనం డ్రా చేసిన పింక్ జోన్ ఉంది చూడండి. పింక్ జోన్ బ్రేక్ చేసింది, కాకపోతే ఇది ఫేక్ బ్రేక్అవుట్ ఇది. ఎందుకంటే పింక్ జోన్ చూడండి ఎలా బ్రేక్ చేసిందో. ర్యాపిడ్ మూవ్ వచ్చింది, ఒక ప్యానిక్ మూవ్ వచ్చింది. సో ప్యానిక్ మూవ్ ఇక్కడ పింక్ జోన్ దగ్గర బేరిష్ క్యాండిల్ క్లోజ్ అవ్వగానే రిటైలర్స్ అందరూ కూడా పుట్ సైడ్ అయితే ట్రేడ్ తీసుకుంటారు. అండ్ క్యాండిల్ పైన అంటే ఈ జోన్ పైన స్టాప్ లాసెస్ ఉంటాయి. సో మార్కెట్ అయితే వెంటనే రివర్సల్ అయితే వచ్చింది. ఇక్కడ స్టాప్ లాసెస్ అయితే హిట్ అయినాయి. సో హిట్ అయ్యాక ఇంకా స్కై రాకెట్ అయితే వచ్చింది. సో స్కై రాకెట్ వచ్చింది కానీ మనకి ఈ రెడ్ జోన్ ఉంది కదా, సో ఈ రెడ్ లైన్ ఉంది కదా, ఈ రెడ్ లైన్ అనేది మనకి నిఫ్టీ ఆల్ టైమ్ హై అనమాట. ఆల్ టైమ్ హై అయితే బ్రేక్ చేసి కొత్త ఆల్ టైమ్ హై అయితే క్రియేట్ చేసింది. కాకపోతే ప్రీవియస్గా ఉన్న ఆల్ టైమ్ హై కింద క్లోజింగ్ అయితే వచ్చింది. సో ఈరోజు ప్రీ మార్కెట్ చూసే ముందు బ్యాంక్ నిఫ్టీ ఒకసారి చూద్దాం. సో ఇది బ్యాంక్ నిఫ్టీ నిన్నటి లెవెల్స్ అనమాట. నిన్నటి లెవెల్స్ చూడండి. మార్కెట్ గ్యాప్ అప్ ఓపెన్ అయింది అండ్ ఈ పింక్ జోన్ దగ్గర సస్టైన్ అయింది. సస్టైన్ అయ్యి పింక్ జోన్ బ్రేక్అవుట్ ఇచ్చి రీటెస్ట్ చేసింది చూసారా. ఈ రీటెస్ట్ బుల్లిష్ క్యాండిల్ ఉంది కదా, ఇక్కడైతే కాల్ సైడ్ ఎంట్రీ తీసుకోవాలి. అండ్ మనకి ప్రీవియస్గా ఇచ్చిన రెసిస్టెన్స్, సో ప్రీవియస్గా నేను ఇచ్చిన రెసిస్టెన్స్ దగ్గరికి ఫస్ట్ టైం మార్కెట్ రాగానే రివర్సల్ అయితే వచ్చింది. అండ్ సెకండ్ టైం కూడా రివర్సల్ వచ్చింది అండ్ థర్డ్ టైం కూడా రివర్సల్ అయితే వచ్చింది. సో థర్డ్ టైం అయితే ఇది బ్రేక్ అవ్వాలి, యాక్చువల్లీ బ్రేక్ అయ్యి మనకి సెకండ్ రెసిస్టెన్స్ దగ్గరికి అయితే వెళ్ళాలి. కానీ నిఫ్టీ మనకి రివర్సల్ ఇక్కడ నుండి రివర్సల్ రావడంతో బ్యాంక్ నిఫ్టీ కూడా థర్డ్ టైం రెసిస్టెన్స్ టచ్ చేసిన మనకి రివర్సల్ అయితే వచ్చి మన ప్రీవియస్గా సపోర్ట్ దగ్గర అయితే మార్కెట్ క్లోజ్ అయింది. రైట్, ఓకే గైస్. 20th ఫిబ్రవరి ఈరోజు ప్రీ మార్కెట్ అనాలిసిస్ చూద్దాం. అండ్ మార్కెట్ ఒకవేళ గ్యాప్ అప్ ఓపెన్ అయితే, నిఫ్టీ ఆల్రెడీ ఆల్ టైమ్ హైలో ఉంది కదా, సో గ్యాప్ అప్ ఓపెన్ అయితే మాత్రం ట్రేడ్ చేయకండి. ఈ లెవెల్ బ్రేక్ అవ్వాలి. సో ఈ లెవెల్ బ్రేక్ అయినాక ఇక్కడ బుల్లిష్ క్యాండిల్ వస్తేనే ట్రేడ్ చేయండి, రీటెస్ట్లో ట్రేడ్ చేయండి. అండ్ కింద అయితే స్టాప్ లాస్ పెట్టండి, 20 to 30 పాయింట్ స్టాప్ లాస్ పెట్టి స్టాప్ లాస్ అయితే ట్రయల్ చేసుకుంటూ వెళ్ళండి. మనం టార్గెట్ అయితే ఇవ్వలేము, ఎందుకంటే ప్రీవియస్గా డేటా అయితే ఏం లేదు. సో అదే మా బేరిష్ సైడ్ అయితే మాత్రం ఈ లెవెల్ అయితే బ్రేక్ అవ్వాలి. సో బేరిష్గా మీరు పుట్ సైడ్ అంటే మార్కెట్ గ్యాప్ అప్ ఓపెన్ అయినాక పుట్ సైడ్ ట్రేడ్ చేయాలంటే మాత్రం ఈ లెవెల్ బ్రేక్ అవ్వాలి, రీటెస్ట్ తీసుకోవాలి. సో ఒకవేళ ఫ్లాట్ ఓపెన్ అయితే, మార్కెట్ కనుక ఫ్లాట్ ఓపెన్ అయితే ఈ ప్రీవియస్ ఆల్ టైమ్ హై ఉంది కదా, సో ఈ లెవెల్ అయితే మ్యాక్సిమం వర్క్ అవ్వదు. మ్యాక్సిమం అయితే ఈ లెవెల్ వెయిట్ బ్రేక్ చేసే వరకు వెయిట్ చేయండి. సో మీరు బేరిష్ ట్రేడ్ అయితే తీసుకోవాలి అంటే నా ఒపీనియన్ అయితే ఈరోజు బేరిషే ఉంది. సో బేరిష్ తీసుకోవాలంటే మాత్రం ఈ గ్రీన్ జోన్ ఉంది కదా, గ్రీన్ జోన్ బ్రేక్ అయ్యి రీటెస్ట్లో అయితే 100% బేరిష్ అయితే తీసుకోవచ్చు. అండ్ మీ స్టాప్ లాస్ వచ్చి 25 to 30 పాయింట్స్ అయితే ఉండాలి. ఫ్లక్చుయేషన్లో స్టాప్ లాస్ అయితే హిట్ అవ్వచ్చు, కానీ ఈ గ్రీన్ లైన్ బ్రేక్ చేసినాక రీటెస్ట్లో అయితే ట్రేడ్ అయితే తీసుకోవచ్చు. అండ్ మన ఫస్ట్ టార్గెట్ వచ్చి ప్రీవియస్గా ఈ గ్రీన్ జోన్ అయితే మన 21,930 అయితే మన ఫస్ట్ టార్గెట్ అయితే అవుతుంది. సో ఒకవేళ మార్కెట్ కనుక గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే గ్రీన్ లైన్ దగ్గర రెసిస్టెన్స్ ఫేస్ చేసి మన ఫస్ట్ టార్గెట్ అయితే హిట్ అవ్వడం జరుగుతుంది. సో బ్యాంక్ నిఫ్టీ చూద్దాం. సో గైస్, బ్యాంక్ నిఫ్టీ గ్యాప్ అప్ ఓపెన్ అయితే మాత్రం ఇక్కడ సపోర్ట్ తీసుకుంటుంది. రెడ్ జోన్ దగ్గర సపోర్ట్ తీసుకుని మనకి ఫస్ట్ టార్గెట్ అయితే ఈ రెసిస్టెన్స్ హిట్ అవ్వడం అయితే జరుగుతుంది. ఓకే, ఈ రెసిస్టెన్స్ జోన్ వచ్చి 46,620 దగ్గర అయితే మనకి స్ట్రాంగ్ సపోర్ట్ తీసుకుని రెసిస్టెన్స్ అయితే హిట్ అవ్వడం జరుగుతుంది. అదే ఒకవేళ బ్యాంక్ నిఫ్టీ గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే, బ్యాంక్ నిఫ్టీ కనుక గ్యాప్ డౌన్ సో బ్యాంక్ నిఫ్టీ ఈ గ్యాప్ డౌన్ అంటే ఈ లెవెల్లో ఓపెన్ అయితే ఈ పింక్ జోన్ అయితే బ్రేక్ అవ్వాలి. పింక్ జోన్ బ్రేక్ అయిన తర్వాత రిట్రేస్మెంట్లో ఇక్కడ బేరిష్ క్యాండిల్ కనిపిస్తే పైన స్టాప్ లాస్ పెట్టండి, 30 to 40 పాయింట్ స్టాప్ లాస్ పెట్టండి అండ్ బేరిష్ క్యాండిల్లో ట్రేడ్ అయితే తీసుకోండి. సో మన ఫస్ట్ టార్గెట్ వచ్చి ఈ సపోర్ట్ జోన్ అవుతుంది. 45,798 45,800 వచ్చి మన ఫస్ట్ సపోర్ట్ జోన్ అయితే అవుతుంది. అండ్ సెకండ్ సపోర్ట్ జోన్ వచ్చి సో 45,500 45,450 తీసుకోవచ్చు. మార్కెట్ ఫ్లాట్ ఓపెన్ అయితే వెయిట్ చేయండి కొంతసేపు. ఈ మేజర్ సో ఈ జోన్ బ్రేక్ అవ్వాలి లేదా ఈ జోన్ బ్రేక్ అవ్వాలి. మార్కెట్ ఫ్లాట్ ఓపెన్ అయితే మాత్రం ట్రేడ్ చేయకండి. ఈ జోన్ అయినా బ్రేక్ అవ్వాలి లేదా డౌన్ సైడ్ తీసుకోవాలంటే ఈ జోన్ అయినా బ్రేక్ అవ్వాలి. సో పింక్ జోన్ దగ్గర మార్కెట్ కొంచెం సపోర్ట్ అయితే ఫేస్ చేయొచ్చు, కొంచెం స్ట్రగుల్ అయితే అవ్వచ్చు. కాకపోతే ఏంటంటే ఈ పింక్ జోన్ చూసారా, 1 2 3 4 5 అంటే ఈ ప్రైస్ లెవెల్ని మార్కెట్ అయితే 5 టైమ్స్ అయితే టచ్ చేసింది. సో ఇక్కడ కొంచెం
సపోర్ట్ ఫేస్ చేసి అండ్ ప్రీవియస్గా మన టార్గెట్ అయితే హిట్ అవ్వచ్చు. సో ఇది గైస్ ఈరోజు అనాలిసిస్ వచ్చి, అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.